పిలుపు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సహజంగా ఒక పండగైన ఒక శుభ కార్యమైన మనకి గుర్తొచ్చే విషయాలు మన కుటుంబం, బంధుమిత్రుల ప్రేమ, అంతేకాకుండా వాటి తీపి జ్ఞాపకాలు. ఈ తీపి జ్ఞాపకాలు చాలా మధురవంతంగా ఉండాలంటే మనకి స్వీట్స్ చాలా అవసరం. సో అది అమెరికాలో ఉన్న వారికైతే జయశ్రీ స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనండి. సో ఈ సంస్థ ఇప్పుడు బ్రహ్మాండంగా విజృంభించి అతి పెద్దగా $1 మిలియన్ సంస్థ అయింది. ఎలా అయింది? అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ గరాజ్లో స్టార్ట్ చేసినట్లే జయశ్రీ గారు తన వంట గదిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద సంస్థని క్రియేట్ చేశారు. సో అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఒక ప్యాషన్ ఉంటేనే అండి ఏదన్నా సాధించగలం మనం. కృషి ఉండాలి. ఆవిడ చేసినటువంటి కృషి అండ్ ఆ ప్యాషను, ఆ ఇంట్రెస్ట్, ఇదంతా కారణం అండి దీనికి. స్వయాన తనే పిండి వంటలు చక్కగా చేసి రుచి చూసి బాగుంటేనే వాటిని అమ్మకానికి పెడతారు. అందుకే అంత లెవెల్లో ఇది ఫస్ట్ క్లాస్ సంస్థగా తయారైంది ఈరోజు. జయశ్రీ స్వీట్స్ అంటే అందరికీ తెలుసండి, కానీ జయశ్రీ స్వీట్స్ తయారు చేసే జయశ్రీ గారంటే ఎంతమందికి తెలుసు? ఆవిడని మనం చూడలేం, ఎందుకంటే ఆవిడ నిరంతరం కృషి చేస్తూ బిజీగా ఉంటారు కిచెన్లో. సో అలాంటి వారు ఈరోజు పిలుపు టీవీ ప్రేక్షకుల కోసం మన ముందు వచ్చారండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ యూ జయశ్రీ స్వీట్స్ సంస్థ నేత జయశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వంటగదిలో ప్రారంభించి ఇంత ప్రతిష్టాత్మకమైన సామ్రాజ్యాన్ని సృష్టించిన కృషికర్త మీరు. సో దీని వెనక ఉన్న స్టోరీ మాకు చెప్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది. పిల్లల పార్టీస్ అండ్ బర్త్డే పార్టీస్ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళందరి ద్వారా ఇంకా పాట్లాక్స్ లాగా అలా చేసుకునే వాళ్ళం ఇంట్లో చేస్తూ ఉండగా ఇంకా వాళ్ళు కూడా టేస్ట్ బాగున్నాయని ఎవ్రీ టైము ఇంకా వాళ్ళ బర్త్డే పార్టీస్కి, ఇంకా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్కి అలా చిన్న అంటే స్నేహితులే అన్నమాట. చక్కగా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంటాయి జయశ్రీ గారి స్వీట్స్ అని చెప్పి అలా పెద్ద ఎత్తున మీరు చేయడం జరుగుతుంది. అవునండి. సో ఇంకా దాంతో ఇంకా చేస్తూ ఉన్నాం అన్నట్టు. స్వీట్స్ ఎవ్రీ టైం పాట్లాక్ అప్పుడు ఇచ్చేవాళ్ళు. సో ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉన్నాను. సో దాంతోపాటు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అంటే డిమాండ్స్ ఇంకా పెరిగే కొద్దికి మీరు పెద్ద ఎత్తున చేయాలని అనుకున్నారా? అవును. సో అది పాట్లాక్ నుండి ఇంకా జస్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఎవ్రీ టైము ఫ్రీగా ఇవ్వడం అని ఇంకా అలా వాళ్ళకి టేస్ట్ లైక్ చేసి ఇంకా మొదలు పెట్టామండి. సో ఇంకా వాళ్ళు ఇంకా ఫ్రీ అని అంటే బాగాలేదు అని, ఇంకా లేదు మేము డబ్బులు ఇస్తామని వాళ్ళు ఎంకరేజ్ చేసి కంటిన్యూ స్టార్ట్ చేయించిందండి. సో దాంతో ఇంకా బయటకి రావాలని ఇంకా చేయాలని ఇంట్రెస్ట్తోని సో ఇంకా చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా లైక్ చేస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు, పిల్లలు. సో అన్ని అకేషన్స్కి తీసుకుంటూ ఉన్నారు. సో అంటే పిల్లలు మా కోసం చేసే అమ్మ ఇప్పుడు ఎంతో మందికి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మా హోమ్ రెసిపీ అమ్మ నాన్న చేసినట్టుగా ఉన్నదని, అమ్మమ్మ తాత అని ఇంకా అలా బ్యాక్ హోమ్ చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి. సో దాంతోపాటు ఇంకా సరే చేద్దాము, ఇంకా వాళ్ళకి టేస్ట్ లైక్ చేసాను. ఇక్కడ వచ్చినప్పుడు టేస్ట్ ఏది తిన్నా కానీ మన సైడ్ నుండి ఆ టేస్ట్ రాలేదు. సో మా బ్యాక్ హోమ్ది బాగా ఇలా టేస్ట్ ఉంటుందని అందరికీ టేస్ట్ చేయించాలని ఇంకా అలా మొదలుపెట్టి అమెరికా వచ్చిన వారికి మీరు డెఫినెట్గా ఆ రుచి చూపించారండి. మాకు అసలు ఇండియా వెళ్ళి కొనాలనే ఇది పోయింది ఇప్పుడు. ఇంతే కాదండి, ప్రతి పండగైనా సరే పూజలు పునస్కారాల్లో కూడా ముందుగా మేము చూసేది ఏంటంటే జయశ్రీ స్వీట్స్ గారి బాక్స్ ఉంటుందండి అక్కడ. అసలు అంటే అది ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే పూజల్లో కూడా అండి చక్కగా పెట్టేస్తున్నారు మీరు తయారు చేసిన పిండి వంటలు. అందరూ ఇంకా అలా ప్రే చేస్తూ ఇంకా వాళ్ళు తీసుకుంటున్నారు కదా. సో నాకు కూడా ప్రే అండ్ ప్లస్ ఆ బ్లెస్సింగ్స్ దాంతో చాలా ఇంట్రెస్టింగ్ వచ్చి ఎనర్జెటిక్గా ఇంకా చేయాలి, మన గురించి వాళ్ళు లైక్ చేసినప్పుడు స్వీట్స్ అన్నీ. సో ఇంకా మా హోమ్ టేస్ట్ రావాలని ఇంకా బాగా చేద్దామని ఇంకా చేస్తూ ఉన్నాను. మీరు బ్లెస్సింగ్స్ అన్నారు కదండి, తిరుపతి ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మా అమెరికాలో ఇక్కడ చక్కగా మేము పూజలంటే జయశ్రీ స్వీట్స్ గారి స్వీట్స్ చూస్తే మాకు అదే ఫీలింగ్ వస్తుందండి. అసలు అంత ప్రాముఖ్యత అనిపిస్తుంది, మేము అలా తీసుకుంటున్నాము.
యా వాళ్ళకి సెంటిమెంట్ లాగా వాళ్ళు కంటిన్యూ చేస్తూ మాకు మీది దగ్గర తీసుకుంటే మాకు చాలా మంచిది అవుతుందని, ఇంకా ఎవ్రీ టైం అలా మీ దగ్గర నుండే స్వీట్స్ కావాలండి అని కాల్ చేసి స్టార్టింగ్లో అందరు ఇంకా అలా అడుగుతూ ఉంటే ఇంకా చేద్దాము అని అనిపిస్తుంది. కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు పెద్ద ఎత్తున చేయాలండి. తప్పకుండా అండి. అంతేకాదండి, మన ఇండియన్ కమ్యూనిటీయే కాకుండా అమెరికన్ కార్పొరేషన్స్ కూడా మీ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తున్నారని వింటున్నామండి. అసలు ఆ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి మీరు ఇచ్చారు ఇదివరకు? IMF, ఇంకా వీళ్ళు వరల్డ్ బ్యాంక్, ప్లస్ వైట్ హౌస్, ఇంకా కొన్ని ప్లేస్ల వాళ్ళు కూడా తీసుకున్నారు. సో ఇంత డిమాండ్ ఉంది కదా, మరి ఒక చోట నుంచి మీరు సప్లై చేస్తున్నారు, త్రూ అవుట్ US సప్లై జరుగుతుందండి ప్రస్తుతం. షిప్మెంట్స్ కానీ ఏవి కానీ మీరు ఆర్డర్ చేస్తే చాలా ఆన్లైన్, మీరు ఎక్కడున్నా సరే అమెరికాలో మీకు దొరికిపోతాయి స్వీట్స్. మరి మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? ప్లాన్స్ ఏంటి, అసలు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఇంకా డిమాండ్స్ పెరుగుతూ ఉంటే హౌ డూ యూ వాంట్ టు డూ దట్? ప్లాన్ చేస్తున్నామండి. సో ఇంకా వేరే ప్లేసులలో కూడా చేయాలని అందరు అడుగుతూ ఉన్నారు, ఇంకా మా ప్లేస్లో పెట్టండి అని. ఇంకా వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళ హెల్పర్స్కి ఇంకా మేము ట్రైనింగ్ నా దగ్గర తీసుకొచ్చుకొని ట్రైనింగ్ ఇచ్చి, ప్లస్ నేను కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి ట్రైనింగ్ చేసి అలా వాళ్ళకు కూడా నేర్పిద్దామని, ఇంకా అక్కడ వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఎంజాయ్ చేయాలని, ఇంకా మోర్ అండ్ మోర్ పీపుల్కి రుచులు చూపిద్దామని, తెలుగు రుచులు. అవునండి. సో ఇంతవరకు మీరు స్వయాన మీరే పిండిలు కలిపి ఆ పాకాలు చూస్తూ అన్నీ మీరే చేసేవారు, ప్యాకింగ్తో కూడా ఇంక్లూజివ్. సో మరి ఇలా ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు వేరే వేరే చోట్ల పెట్టినప్పుడు మరి ఆ క్వాలిటీ స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ప్లాన్స్ మాకు వివరిస్తారా? అది కూడా వాళ్ళకి అన్నీ ఎలా పెడతానో, ఇంకా టైమింగ్స్, ఏ కలరు, అది ఎప్పుడు తీయాలి అని అన్నీ వాళ్ళకి ట్రైన్ చేసినాకనే అదన్నీ టేస్ట్ బాగుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మేము ట్రై చేసి మేము తినగలుగుతాము అనుకుంటేనే ఇంకొకరికి ఇవ్వాలి అని, ఇంకా అది మా రూల్. సో విన్నారు కదా జయశ్రీ గారు ఏం చెప్పారు? ఇదేనండి జయశ్రీ స్వీట్స్ బిజినెస్ సీక్రెట్. సో ఆవిడ తిని సాటిస్ఫై అయితేనే అది కస్టమర్కి ఇస్తుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఆవిడ స్వయాన టేస్ట్ చేసి అప్పుడే ఆ ప్రోడక్ట్ ఓకే అంటే బయటకు వెళ్తుంది. అండ్ షీ వాంట్స్ టు మెయింటైన్ ద సేమ్. వేరే కొత్తగా స్టార్ట్ చేసినా కూడా బిజినెస్ వేరే చోట్ల, సో సేమ్ క్వాలిటీ ఉండాలి అనే దానికి ఇది మంచి ప్లాన్ అండి, బిజినెస్ సీక్రెట్. చూడండి, $1 మిలియన్ బిజినెస్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జయశ్రీ గారిని కాంటాక్ట్ చేయండి. అసలే ఫుల్ డిమాండ్లో ఉన్నారు, మరి చూసుకోండి. టైమ్ ఇస్ టికింగ్ బై. రీసెంట్గా మీ ఆర్టికల్ న్యూయార్క్ టైమ్స్లో చూశానండి. ఇది చాలా పెద్ద విషయం అండి. మీరు న్యూయార్క్ టైమ్స్లో వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చెప్పారు అంటే చాలా గర్వపడాల్సిన విషయం అండి మాకు. ఫీమేల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అవార్డ్స్ కూడా వచ్చినాయి మీకు చాలా ఆర్గనైజేషన్స్ నుంచి. దాని వివరాలు కొంచెం చెప్తారా? అది వర్డ్ ఆఫ్ మౌత్ అండి. అందరూ ఇంకా ఇలా షాప్లో తీసుకున్న వాళ్ళు చూసి ఇంకా వాళ్ళు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిండ్రండి. సో దాని నుండి ఇంకా చాలా అవార్డ్స్ కూడా ఇచ్చారు ఆర్గనైజేషన్స్. GWTCS, ఇంకా NRIVA, చిన్న చిన్న అవార్డ్స్ ఇంకా అలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంట్రెస్టింగ్గా ఫుడ్ మాత్రము ఫుడ్ దగ్గర చాలా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీకు. అవునండి. అబ్బో, అసలు ఈ మధ్య ప్రమోషన్ లేకుండా ఏది జరగదండి. ఏ కంపెనీ తీసుకున్నా ప్రమోషన్కి ఇంత డబ్బులని కేటాయిస్తారు. చూసారు కదా, విన్నారు కదా జయశ్రీ గారు ఏమంటున్నారు? అసలు ప్రమోషన్స్ పక్కనే వెళ్ళట్లేదు. ఆవిడ ఫుడ్ చేసామా, బాగుందా, అమ్మ ఎట్లా పిల్లలకి మంచి ప్రోడక్ట్ ఇస్తుందో, వంట చేసి పెడుతుందో, అలాగే మనందరికీ చక్కగా వంటగదిలో చేసి అన్నీ చూసి అంత చక్కగా సాటిస్ఫై అయ్యేలాగా అన్నీ ఇస్తున్నారండి. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళు తిని హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అని అంటే చాలా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుందండి. ఒక ఫీమేల్ ఇంత స్థాయికి ఎదిగి ఇంత చేశారు అంటే మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మీ పిల్లలు ఏమంటున్నారు, మీ భర్త ఏమంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీ అండి. వాళ్ళు అందరూ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చినామండి. అప్పుడప్పుడు చాలా
నేను చేయలేను అని అనుకుంటే కూడా వాళ్ళు సపోర్ట్ చేసి లేదు ఇలా ఉంటుంది బాగుంటుంది అని అందరూ లైక్ చేస్తూ ఉన్నప్పుడు ఎనర్జెటిక్ తెచ్చి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా నాకు ఎనర్జీ ఇచ్చేవాళ్ళండి. ఫ్యామిలీ ఈజ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ అనమాట. ఒక మదర్గా ఉండి పిల్లలు చిన్నతనంలోనే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారని చెప్తున్నారు కదా, అసలు ఎట్లా సాధ్యమైందండి ఇది? అంటే మీరు కష్టాలు ఎదుర్కొన్నారా, ఎట్లా మేనేజ్ చేశారు యాజ్ ఎ ఉమెన్, ఫ్యామిలీ, బిజినెస్? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నాకు వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక టైంపాస్ అవ్వడానికని అలా చిన్నగా అట్లా స్టార్ట్ చేసినామండి. సో అలా స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ అవ్వాలి, ఎనీథింగ్ ఏది ఉన్నా కానీ ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను కంప్లీట్ చేసుకుని మళ్ళీ వాళ్ళతో స్పెండ్ చేయాలి అనే ఆలోచనతోని ముందు ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఎనీథింగ్ ఏదైనా ఉంటే మా హస్బెండ్కి చెప్పి ఇంకో ఈ టైంలో నేను ఇది చేసుకుంటాను అని, వాళ్ళు పడుకున్నాక కానీ మధ్యలో ఏమన్నా డిస్టర్బ్ కాకుండా మళ్ళీ తను చాలా టేక్ కేర్ చేస్తూ ఉంటుండే. సో నిరంతరమైన కృషి జరుగుతూ ఉందన్నమాట. సో సాధించారు అనుకున్నది. అమెరికా వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దీన్ని ఇంత లెవెల్లో ఇంత స్థాయికి ఎదిగి దీన్ని ఇంత పెద్ద సామ్రాజ్యం చేశారు. అసలు ఇది ఎట్లా సాధ్యమైందండి? మధ్యలో ఏ ఆటంకాలు ఏమి ఎదురవ్వలేదా మీకు? అసలు ఎలా సాధ్యమైందండి? వచ్చాయండి. అప్పుడప్పుడు ఏంటంటే ఇంకా నేను చేయలేనేమో అని ఇట్లా ఫుల్ టైర్డ్గా అయిపోయేదాన్ని. అప్పుడు ఏం చేయాలో తోచక ఇంకా కామ్ అయిపోయేదాన్ని. అప్పుడు మా పెద్దమ్మాయిని మా హస్బెండ్ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను వింటలేను అనుకొని నేను క్వైట్గా ఉండేదాన్ని. సో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇంకా వాళ్ళు మళ్ళీ ఇలా మాట్లాడాలి అని మళ్ళీ ఎనర్జీ తీసుకొచ్చేవాళ్ళు అన్నట్టు. సో ఇంకా దాంతోనే మళ్ళా సరే అని ఆ టైంలో మర్చిపోయి మళ్ళీ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చేది. ఎప్పుడైనా మీకు అసలు ఇవన్నీ వదిలేసి పారిపోదాం వెళ్ళిపోదాం అనిపించిందా? ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్ కదా, ఇల్లు కానీ బిజినెస్ కానీ, అసలు ఆ విషయాలు చెప్పండి. ఫస్ట్ ఇంట్లో చేస్తున్నప్పుడు ఇంకా ఫుల్ ఇంట్లో ఇంకా బిజీ అయిపోయి ఇంకా ఇక్కడ చేయలేను అని ఇంకా అలా అనిపించేసి ఇంకా లేదు అని అప్పుడు బయటికి వెళ్ళినాము. బయటకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకా అది అన్ఎక్స్పెక్టెడ్గా రెంట్ అని వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ తీసుకున్న వాళ్ళకి హెల్ప్కి పే చేయడం కానీ, ఐటమ్స్ కానీ అన్నీ ఎంత చేసినా కానీ సరిపోవట్లేదు అన్నట్టు. సో ఇంకా అప్పుడు ఇంకా నాకు అనిపించేది నేను ఇంట్లో చేసినప్పుడు ఈ ఎక్స్పెండిచర్ ఏమీ లేకుండే. సో ఎందుకంటే ఇంకా అలా చేసుకుంటే అందరికి ఇచ్చినాం అన్నట్టు. అది వచ్చిన మనీ ఇంత వచ్చింది కదా అని ఇంకప్పుడు హ్యాపీగా అయిపోయి సరే బయటకు వెళ్ళేసరికి ఇవన్నీ ఎక్స్పెండిచర్తోనే ఇంకా చేయలేమేమో అని ఆ ఫీలింగ్తో ఇంకా నేను లేదు చేయనేమో అని ఇంకా అంటే ఆ ఫేస్ వస్తుంది అలా వచ్చేసి ఇంకా బయటకు వచ్చేద్దాము అని ఆ టైంలో ఇంకా మళ్ళీ మా హస్బెండ్ పిల్లలు వాళ్ళందరూ లేదు ఇంకా చేయాలి, దానికి రెంట్ ఎక్స్పెండిచర్ కానీ బ్యాక్ అవుట్ అవ్వద్దు, సో అందరు లైక్ చేస్తున్నారు కదా అని అలా కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టు. ప్లస్ అక్కడ కూడా ఫుల్ ఏంది బిజీ అయిపోయి అక్కడ కొన్ని రోజులు చేస్తూ ఉండగా కూడా టూ మచ్ బిజీ అయిపోయి ఇంకా అక్కడ కూడా చేయలేము అనే ఇట్లా పరిస్థితి అలా వచ్చి ఇంకా మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఉన్న ప్లేస్కి మూవ్ అయినామండి అక్కడ. సో ఇప్పుడు బెటర్ ప్లేస్ ఉంది, కావాల్సినంత సపోర్ట్ చేయడానికైనా ఎనీథింగ్. సో మీ కుటుంబ సభ్యులు ఆ టైంలో మీకు బాగా హెల్ప్ చేశారా? ఎలా సహాయపడ్డారు? ఎనీథింగ్ ఎప్పుడైనా నేను చేయలేను అని ఆ టైర్డ్నెస్ నా ఫేస్లో కనబడిందంటే చాలు, ఓకే ఈరోజు ఏదో అయింది అని ఇంకా వాళ్ళు చూసుకొని మళ్ళీ ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏంటి అని మళ్ళీ కూర్చొని ఇలా అని అడిగితే సరే ఈ రోజుకి ఇది ఉండిండే ఇలా చేసినాను అని ఇంకా అట్లా చెప్పేదాన్ని అన్నట్టు. సో ఫినాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ చక్కగా కుటుంబ సభ్యులు సహాయపడ్డారు, అన్నీ బాగున్నాయండి. బట్ మీరు ఎండ్ ప్రోడక్ట్ డెలివరీ చేసినప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తాయి. బాగున్నాయి అన్న వాళ్ళు ఉంటారు, బాగాలేదో లేకపోతే ఏదో ఒక లోడ్ చెప్పే వాళ్ళు అయితే డెఫినెట్గా ఉంటారండి. అలా వచ్చినాయి ఆ కంప్లైంట్స్, మీరు ఏం చేశారు, ఎలా ఎదుర్కొన్నారు, వాటి గురించి చెప్పండి. అంటే కొందరికేమో లైట్ స్వీట్ కావాలని అంటూ ఉంటారు, కొందరేమో
హెవీ కావాలి అని అంటారు. అప్పుడు ఏంటంటే నేను చెప్పేదాన్ని, మీకు వచ్చినప్పుడు నాకు ఈ కలర్లో ఉన్నది ఇంత హెవీ స్వీట్ కావాలి అని చెప్పండి అని. ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇంకా అలా చేస్తూ ఉండేవాళ్ళం. అంటే ప్రైజెస్ అవి ఏమన్నా చెప్పారా కస్టమర్స్? దే ఆర్ ఆల్ గుడ్ నామినల్ ప్రైజెస్? ప్రైసెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి అనేవాళ్ళు కొందరు ఏంటంటే లేదు ఇదంతా హార్డ్ వర్క్ ప్లస్ ఇవన్నిటికి ఇంత ఫ్రెష్ అన్ని ఆయిల్ కానీ ఎనీథింగ్ కానీ ఎప్పటికప్పుడు బ్యాచ్ పెడుతూ ఉంటామండి. సో అదంతటికి కావాలి కదా మీకు, సో అందుకని వాళ్ళు ఏంటంటే లేదు ఆ ప్రైస్ బెటర్ ఉన్నది అని అనేవాళ్ళు. డిపెండింగ్ పీపుల్ని బట్టి ఇంకా అలా. అంటే మీరు ఎవ్రీ డే చేస్తారా అండి స్వీట్స్? ప్రతిరోజు చేస్తామండి. ఆర్డర్స్ని బట్టి చేసేవాళ్ళం స్టార్టింగ్లో. సో ఇప్పుడు మాకు తెలిసిపోయింది ఈ రోజుకి ఇన్ని కావాలి అని. కొన్ని ఎక్స్ట్రాస్ చేసుకుంటాము ఆర్డర్ బేస్డ్ తీసుకొని. సో అలా కొన్ని రెడీ పెట్టుకుంటాము. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కువ కావాలి అని అంటే టైం ఉంటే చేసిస్తాను అనే ఇంకా ఇంట్రెస్టింగ్గానే చేసిస్తూ ఉంటాను. టైం లేకపోతే ఇంకా నెక్స్ట్ డే ఇస్తామండి అని చెప్తాను. అంటే ఇప్పుడు ఈ తయారీ సామాగ్రి ఉంది కదా, సో మీరే వెళ్ళి మీరే సెలెక్ట్ చేసి అన్నీ చక్కగా తీసుకొస్తారా? అండ్ హౌ ఆఫెన్ డూ యూ డూ దిస్ చెకింగ్ అండ్ ఆల్ దట్? ఎవ్రీ డే బేసిసా? ఎట్లా ఇక్కడ అమెరికాలోనే అన్నీ కొని చేస్తారా? అన్నీ ఇక్కడ ప్రోడక్ట్సేనండి. నాకు ఒక క్వాలిటీ చూసిన అంటే అది టేస్ట్ చేసినప్పుడు ఏదైతే లైక్ చేస్తానో సో దాన్నే కంటిన్యూ చేస్తాను. ప్లస్ ఏంటంటే నాకు ఇది కావాలి అని ముందే ప్రిపేర్డ్గా ఉంటాము. సో మేము అందరం ఇంకా ఇంట్లో నాకు ఇది కావాలి అని అంటే నేను వెళ్ళలేను అని అంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రెష్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఫ్రెష్నెస్ ఎవ్రీడే క్వాలిటీ ఏంటంటే మార్నింగ్ చేస్తాం కదా మేము, ఈవినింగ్ వరకు అన్నీ అయిపోతాయండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మొదలు పెడతాం కదా ఇంకా ఫ్రెష్ బ్యాచ్. సో ఎవ్రీ టైం ఇంకా కంటిన్యూ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మీ స్పెషాలిటీస్ ఏంటి? స్వీట్స్ ప్రోడక్ట్స్ చెప్పండి. కాజా అండ్ లడ్డు, కోవా కజ్జికాయ, పాలకోవా అండ్ పేడ. అండ్ రీసెంట్గా ఇప్పుడు మిక్స్ నట్ లడ్డు చేస్తున్నాము, నువ్వుల లడ్డు చేస్తున్నాము. ఇప్పుడు అకేషన్స్ అప్పుడు బొబ్బట్లు చేస్తున్నాము, గర్జెలు చేస్తున్నాము. కొందరు శ్రీమంతం అని ఇంకా వెరైటీస్ కావాలి అని అంటూ ఉంటారు. సో ట్రెడిషనల్ స్వీట్స్ కూడా అడిగితే చేసి పెడతారనమాట. అవును. మన ఇండియన్ ఫుడ్ అమెరికాలో మీరు చక్కగా చేస్తున్నారు, అంత సప్లై చేస్తున్నారు, బాగుంది. కానీ ఇక్కడ పర్మిట్స్ రెగ్యులేషన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదండి. మన ఇండియన్ ఫుడ్స్కి అమెరికన్ ఫుడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అవి మీరు ఎలా ఎదుర్కొన్నారు? మామూలుగా ఈ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ఎవ్రీ టైం అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయండి. సో కాకపోతే ఏంటంటే మేము ఎనీ ఫుడ్ ఏది చేసినా ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలని ఎనీ ఏరియా ఎప్పుడు క్లీన్గా ఉంచుతూ ఉంటాము. ఏది ఇలా పెట్టొద్దు అని అంటే ఇంకా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా చక్కగా సర్ది పెడతారు. ఎనీ టైం వాళ్ళకు కూడా మండే రోజు కూడా ఇంకా ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు క్లీనింగ్కి వచ్చి ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేసేటట్టు కానీ అలా చూసుకుంటూ ఉంటాము. అది సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్స్పెక్షన్స్ అవి కూడా వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో జయశ్రీ స్వీట్స్ బ్రాండ్ ఎంతవరకు ఎదిగిందంటే గూగుల్లో జస్ట్ టైప్ చేయండి జయశ్రీ అని, జయశ్రీ స్వీట్స్ కూడా కాదు జయశ్రీ అని, అసలు అన్నీ వచ్చేస్తాయండి. ఇది ఎక్కడుంది ఏంటి స్పెషాలిటీ అన్నీ వచ్చేస్తుంది. అంత పాపులర్ అయిందండి మీ బ్రాండ్ నేమ్, బాగా ఎస్టాబ్లిష్ అయింది. థ్యాంక్ యూ అండి. అందరు ఆల్ ఎంకరేజ్మెంట్స్ అండ్ అందరు సపోర్ట్ చేస్తూ బాగున్నాయని లైక్ చేస్తూ ఉంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నామండి. చివరిగా జయశ్రీ స్వీట్స్ అంటే ఏంటో మా ప్రేక్షకులకి మీరు చెప్తే, మీ తీపి మాటలతో చెప్తే చాలా బాగుంటుందండి. ఇదే టేస్ట్, ఇదే క్వాలిటీ, ఎంత వీలైతే అంత అందరికీ టేస్టీగా చేసి ఇవ్వాలని నా హ్యాపీనెస్ అండి, అందరికీ ఇవ్వడానికి. మీరు ఇస్తూ ఉండండి, మేము ఆరగిస్తూ ఉంటాము. షూర్, తప్పకుండా అండి. చూసారు కదా జయశ్రీ గారి ప్రయాణం యుఎస్లో ఇంత సక్సెస్ఫుల్గా చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆవిడ ఎలా స్టార్ట్ చేశారు, యుఎస్లో ఎప్పుడు వచ్చారు, ఆవిడ బాల్యం ఏంటి, ఇండియాలో ఎక్కడ పుట్టారు పెరిగారు, ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. మాది విలేజ్ అండి. సో అమ్మ వాళ్ళది వచ్చి గంభీర్పూర్, అత్తమ్మ వాళ్ళది భీమారం. అక్కడ నుండి ఇంకా హైదరాబాద్ వచ్చాము. అక్కడ వచ్చాక అక్కడ
ఫుడ్ జస్ట్ చూసి నేర్చుకున్నానండి. సో నేను పర్టికులర్గా ఏమీ ఇంట్లో అక్కడ ఏమీ కుక్ చేయలేను. సో అక్కడ హైదరాబాద్ నుండి అక్కడ మెల్ల స్టార్ట్ చేసి రెసిపీలు తీసుకుంటూ అంటే ఎక్కడ అట్లా నేర్చుకున్నారు? taste లైక్ నేర్చుకోవడం అంటూ ఎక్కడగా లేదు కదా? జస్ట్ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇంకా అలా ఇంటి వంటలు కొన్ని అక్కడ వాళ్ళ దగ్గర చూశాను కాబట్టి ఇక్కడ వచ్చాక నాది నేను ఓన్గా ట్రై చేయడము అలా చేసినాను. కొన్ని రెసిపీలేమో ఇంకా ఫ్రెండ్స్తోని ఇంకా అలా వాళ్ళ దగ్గర లెర్న్ చేసి, సో ఇక్కడ వచ్చాక ఇంకా ఫుడ్ టేస్ట్ నచ్చాక ఇంకా లేదు ఇది ఇలా ఉంటుంది ఇట్లా చేయాలి అని ఇంకా ఇంట్రెస్టింగ్తో ఇంకా అట్లా అలా చేసుకుంటూ వచ్చాను. అంటే స్వీట్సే చేయాలని ఏమన్నా ఒక కారణం ఉందా? లైక్ స్వీట్స్ మీదే మోజు ఎక్కువ? లేదండి, అసలు నేను అటు చేస్తా అని కూడా ఏమీ అనుకోలేను. సో వేరే వేరే అంటే నేర్చుకుంటూ ఇది చేస్తా కావచ్చు అని ఇంకా అట్లా వేరే లెర్న్ చేసినాను. కానీ స్ట్రీట్ సైడ్ చేస్తా అని ఎప్పుడు లేదు. సో ఇక్కడ యుఎస్కి వచ్చాక ఇంక ఇలా ఇక్కడ టేస్ట్లు అంతగా నచ్చకపోయేసరికి సరే మన ఓన్ టేస్ట్లు చేద్దామని ఇంకా అలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. మీరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంభీర్పూర్ నుంచి అని చెప్పారు కదా, అక్కడేమో నాకు తెలిసి సకినాలు సర్వపిండి అవి కదా చాలా ఫేమస్. మరి అవి ఎందుకు ఎంచుకోలేదు? కాజాలు ఎందుకు ఎంచుకున్నారో మీరు చెప్పాలి. స్టార్టింగ్ సకినాలు సర్వపిండి అదంతా నాకు టేస్ట్ తెలుసు, కానీ కాకపోతే అదొక టైంలో చేస్తే అది టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఇంకా ఈ కాజా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చాక మా ఫ్రెండ్స్ దగ్గర మా ఆంటీ నేర్పించాను. సో తన దగ్గర నేర్చుకున్నాను. బట్ నేను మళ్ళీ నా ఓన్గా నా రెసిపీతోని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అది. ఆంటీ చెప్పిన దానికి నా దానికి చాలా చేంజెస్ వచ్చింది. సో ఇంకా స్పెషల్ రెసిపీ అయిపోయింది అనమాట కాజా. మీ ఫేవరెట్ స్వీట్ ఏదో మాకు తెలియాలండి. మాకు జయశ్రీ స్వీట్స్లో అన్నీ ఇష్టము. నాకు స్పెషాలిటీ స్వీట్ ఏమో కాజా అనమాట. మీ స్పెషాలిటీ ఏంటి? మీ ఇష్టమైన స్వీట్ ఏంటి? స్టార్టింగ్ కాజానే లైక్ చేసి నేను దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తూ దాన్ని ట్రయల్ చేస్తూ అది చాలా ఇష్టం అండి నాకు కాజా అండ్ లడ్డు. సో అలా నాకు ఇష్టం ఉన్న స్వీట్స్ అన్నీ ఇంకా అన్నీ చేయడానికని ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంకా ఉన్నాయి వెరైటీస్. సో ఒక్కొక్కటి స్లోగా పెడదామని. చూసారు కదా, జయశ్రీ గారి ఫేవరెట్ కాజా, అందుకే కాజా స్పెషాలిటీ అనమాట. చూసారు కదా, ఆవిడ సొంత రెసిపీ, ఆవిడ టచ్ ఇచ్చిన వల్ల కాజా అంత పాపులర్ అయింది. ఇప్పుడు కూడా గూగుల్లో చూసారంటే మీరు జయశ్రీ అని కొట్టగానే జయశ్రీ కాజాలని వచ్చేస్తాయి అనమాట. మన ఇండియాలో ఎంత ఫేమసో కాజాలు నాకు తెలియదు, కానీ అమెరికా వరల్డ్ ఓవర్ జయశ్రీ అని కొట్టగానే కాజాలు వస్తాయంటే ఇంక చూసుకోండి దాని వాల్యూ. చూసారు కదండి, జయశ్రీ గారు ఎంత చక్కగా తన జర్నీ మనకి తెలియపరిచారు. అసలు వంటగదిలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. సో అనుకున్నది సాధించాలంటే ఆ కృషి ఉండాలండి, నిరంతర కృషి అవసరం. తను చేసే పని మీదే తను కాన్సన్ట్రేట్ చేసి ఎంత చక్కగా అవుట్పుట్ బాగా రావాలి ఆ ఉద్దేశంతోనే తను చేస్తూ ఉన్నారు. తన ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా ఉందండి. ఎవరైనా అనుకున్నది సాధించాలంటే కృషి చాలా అవసరం, నిరంతర కృషి. బెస్ట్ ఎగ్జాంపుల్ జయశ్రీ గారండి. సో మరొకసారి ఇంకొక మంచి టాపిక్తో పిలుపు టీవీ ప్రేక్షకులకి మీ ముందు మేము వస్తాము. మీరు మా కోసం ముందుకొచ్చి అంతా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. Please like, share, subscribe and follow Pilupu TV.